ఎస్సీ నుంచి నువ్వు క్రైస్తవ్యంలోకి పోతే బీసీసీ కేటగిరీలోకి మారుస్తారు. అంటే ఎస్సీ రిజర్వేషన్ పోయి బీసీ రిజర్వేషన్ వస్తుంది. కానీ చట్టంలో ఒక చిన్న లాజిక్ ఉంది. హిందూ మతంలో ఉన్న అస్పృశ్యత వల్లే ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. క్రైస్తవ్యం లేదా ఇస్లాం మతంలో కూడా అలాంటి కుల వివక్షత ఉండదని భావించి వారికి ఎస్సీ హోదా అవసరం లేదని చట్టం చెప్తా ఉంది. కానీ వాస్తవం చూస్తే మతం మారినా కూడా వివక్షత పూర్తిగా పోవడం లేదన్నది చాలామంది చెప్తున్నటువంటి విషయం, జరుగుతున్నటువంటి అంశం. ప్రాక్టికల్గా చూస్తే మాత్రం చాలామంది క్రైస్తవ మతం పాటిస్తున్నా కూడా రికార్డులో మాత్రం హిందూ దళితులుగానే ఉంటున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు కోల్పోకూడదనే భయం వారిలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ విషయం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలా అనే కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు బౌద్ధులకు సిక్కులకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు కల్పిస్తుందో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మరి క్రైస్తవులకు ముస్లింలకు కూడా రానున్న రోజుల్లో వస్తాయా రాదా అన్నది చూడాలి. ఇది పెద్ద చర్చనీయాంశం.